నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మల దగ్ధం చేసిన తెనాలి వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు. కోర్టు భవన సముదాయంలో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం, అడ్డుకున్న మహిళలు. ఫార్మసీ రంగంలో ఏఐ సాంకేతిక విధానం ద్వారా భవిష్యత్తు ఫార్మసిస్టులకు మెరుగైన అవకాశాలు. ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్. శాసనమండలి సమావేశాల్లో ఈ నెల 4వ తేదీ బుధవారం చోటు చేసుకున్న ఘటన ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకులు మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో ఉపయోగించిన వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. పలువురు ఎస్సీసీఎల్ స్థానిక నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గౌరవించాల్సింది పోయి అవమానించడం లక్ష్యంగా చేసుకుని కులము మతము పేరుతో కూటమి నాయకులు మండలిలో అనుసరిస్తున్న తీరు చట్టసభల సంస్కృతికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు. కులమతాలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తామని ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వారు మంత్రి అచ్చెన్నాయుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత మండలి చైర్మన్ మోషన్ రాజులపై కులపరంగా మతపరంగా విమర్శలు చేయడం అమానుషమన్నారు. చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక కులాన్ని మతాన్ని ఆపాదించడం చాలా దుర్మార్గమన్నారు. ప్రోటోకాల్ విషయంలో మోషన్ రాజు ఒక దళితుడనా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చైర్మన్ అయ్యారని ఈ విధంగా ఆయన మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ప్రశ్నించారు. మండలిలో జరిగిన అంశాన్ని తెలాని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున ఖండిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మార్కెట్ సెంటర్ అన్నా క్యాంటీన్ వద్ద మంత్రి అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో అక్కిదాసు కిరణ్ కుమార్, ఉన్నం అనీష్, కాటవరపు దేవానంద్, పినపాటి రవికుమార్, బండ్లమూడి నాని, గొరికపుడి బాలరాజు, అత్తోట అమృతరాజు, కాకి దేవసహాయం, పిల్లి గంగాధర్, మండ్రరాజు, దర్శి రవితేజ, వంపగల్ల కృష్ణ, బడుగు కోటయ్య పార్టీ ఎస్సీసీఎల్ బాధ్యులు పాల్గొన్నారు. గత బుధవారం మన శాసన మండలిలో జరిగినటువంటి తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శాసన మండలి చైర్మన్ గారైనటువంటి కొయ్య మోషన్ రాజు గారిని మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే అచ్చెన్నాయుడు గారు ఏమని మాట్లాడారంటే మోషన్ రాజు గారిని నువ్వు క్రిస్టియన్వి, మీ నాయకుడు క్రిస్టియను అని పదే పదే ఆయన ఉచ్చరించడం జరిగింది. ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి కొయ్యే మోషన్ రాజు గారికి ఒక కులాన్ని ఒక మతాన్ని అంటగట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఆ రోజుని శాసన మండలిలో బుధవారం జరిగిన రోజుని ఒక చీకటి రోజుగా కూడా మనం అభివర్ణించుకోవచ్చు. ప్రజాస్వామ్యమైన బద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఈ విధంగా అభాండాలు వేయటం, అతనిని మతపరంగా కులపరంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే అచ్చెన్నాయుడు గారు వారు ఎమ్మెల్యే పదవిగా కానివ్వండి, మంత్రి పదవిగా కూడా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఓతు తీసుకుంటారు. ఆ ఓతు సమయంలో ఏమన్నా చెబుతారని వీళ్ళు మేము ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ సమానంగా చూస్తాం, నిబద్ధతతో పనిచేస్తాము, కుల మతాల రాగ విద్వేషాలకు అతీతంగా పనిచేస్తామంటారు. కానీ మీరు నిన్న చేసింది ఏమిటి? మీ మనస్సాక్షికి మీరే సమాధానం చెప్పుకునే రోజు ఒక రోజు వచ్చింది. గతంలో కూడా మీరు మోషన్ రాజు గారి మీద అనేక రకాలుగా అవమానాలను చేశారు. అతని ప్రోటోకాల్ విషయంలో కూడా మీరు అతను పాటించలేడు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత వర్గానికి చెందినటువంటి కొయ్య మోషన్ రాజు గారిని అత్యున్నతమైన పదవి మండల చైర్మన్గా నియమించారు. అది మీకు కంటగింపుగా ఉందేమో. ఎందుకు అతను కొయ్య మోషన్ రాజు గారు దళితుగా ఉండటం మీకు ఇష్టం లేదా? అయితే గత ప్రభుత్వంలో ఆయన చైర్మన్ అయ్యాడనా? ఏమిటి అసలు మీ కడుపు మంట చెప్పండి. ఏదేమైనప్పటికీ కూడా మేము తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అచ్చెన్నాయుడు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి. క్షమాపణ చెప్పటాలు మాటలు వెనక్కి తీసుకోవడం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటిది కానివ్వండి, కొయ్య మోషన్ రెడ్డి గారి చేసిన చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మాట్లాడితే క్రిస్టియన్ అని అంటున్నారు. అసలు క్రిస్టియన్ అంటే ఏం సార్? తప్ప అది క్రిస్టియన్ మాత్రం తప్పేం కాదు కదా. మీరు ఎలక్షన్ అప్పుడు క్రిస్టియన్ ఓట్లు అడుక్కుంటున్నారు కదా. ఈ క్రిస్టియన్ మతంలోకి ఎందుకు వెళ్ళారు? మేము మా దళిత జాతి, మేము మూలవాసులు ఈ దేశానికి. మేమే అన్ని దేవతల్ని దేవుళ్ళని పూజించిన వాళ్ళం. మమ్మల్ని గుళ్ళోకి రానియలేదు మీరు, బళ్ళలోకి రానియలేదు మీరు. ఏంటి మా ముట్టికి తాటాకు కట్టారు, మా మూతికి ముత్త కట్టారు. మమ్మల్ని ఊళ్ళోకి రానియలేదు, బళ్ళలోకి రానియలేదు, దేంట్లో రానియలేదు. దేవుణ్ణి దర్శించుకోవాలంటేనే మమ్మల్ని 3 మైళ్ళకు దూరంలో ఉంచేవాళ్ళు. అట్లాంటి టైంలో మాకు ఒక దేవుడు కనిపించాడు, మమ్మల్ని ఆప్యాయతకు పిలిచారు, మమ్మల్ని క్రిస్టియన్ మతం తీసుకుంది, మాకు చదువు చెప్పించింది, మాకు జ్ఞానం నేర్పింది. తప్ప అది మీ హోమ్ మినిస్టర్ గారే చెప్పారు కదండి, నా బ్యాగులో ఎప్పుడు బైబిల్ ఉంటుందనని.
మరి ఆమె తప్పు కాదా? అసలు అదేం మాట్లాడండి బాబు. పెద్ద మనుషులు ఎమ్మెల్సీలు అంటేనే పెద్ద మనుషులు సభ అంటారు. ఆ సభలో చిన్నపిల్లల వాక్యాలు చేసుకుంటున్నారు, జనం విసరించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు గారు ఇప్పటికైనా సరే మీరు నోరు దగ్గర పెట్టుకుని పద్ధతిగా మాట్లాడండి. మా దళిత చైర్మన్ని మీరు అవమానించినందుకు తక్షణం మీరు రాజీనామా చేయాలని చెప్పి మా దళితుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక దళిత చైర్మన్ అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారిని శాసన మండలి అచ్చెన్నాయుడు గారు మంత్రివర్యులు దూషించడం, కులం మత ప్రస్తావన తెచ్చి దూషించడం చాలా బాధాకరం. ఒక చైర్మన్ గారికే అంత దూషించడం జరుగుతుందంటే మామూలుగా బయట తిరిగే ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి చైర్మన్గా ఉన్నటువంటి ఆయనకే అలా జరిగితే పేదల పరిస్థితి, మరి మా దళితుల పరిస్థితి ఎలా ఉందో, ఎంత నీచంగా ఉందో పరిస్థితి. గవర్నమెంట్కి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే సభా సమావేశంలో జరిగినటువంటి ఆ తప్పుని అచ్చెన్నాయుడు గారు త్వరగా క్షమాపణ చెప్పి దానికి తగినటువంటి చర్య కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సివిల్ కేసులో దశాబ్ద కాలం పైగా కోర్టు చుట్టూ తిరుగుతూ తమ తరఫు న్యాయవాది తమకు న్యాయం చేయకపోగా తీసుకున్న దస్తావేజులు తిరిగి ఇవ్వకుండా వేదనకు గురి చేసిన తీరుపై విరక్తి చెందిన మున్సిపల్ పారిశుద్ధ కార్మికురాలు కోర్టు భవన ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆ ప్రాంత వాసులు అడ్డుకున్న ఉదంతం ఇది. స్థానిక కొత్తపేటలోని కోర్టు ప్రాంగణం వద్ద పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. స్థానికులు మహిళలను అడ్డుకుని ఆమెను 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలి కథనం మేరకు ఐతానగర్ కు చెందిన మండ్రు కమల తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంది. కమల అక్క కొడుకు కుట్టుపల్లి సుమన్ కమల తల్లి ఆస్తిని అన్యాయంగా స్వాధీనం చేసుకున్నాడని, కొన్ని సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న న్యాయం జరగడం లేదంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు మండ్రు కమల వాపోయింది. తన తరఫు కేసు వాదిస్తున్న న్యాయవాది రాజరత్నం కేసు వివరాలు చెప్పకపోవడం, ఇంటి దస్తావేజులు తన వద్ద పెట్టుకుని ఇవ్వగలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డానని, గత 15 ఏళ్లుగా తన తల్లితో కలిసి కోర్టు చుట్టూ తిరుగుతున్నారని, కేసు ఒక కొలిక్కి రాలేదని, ఆస్తి కాజేసిన తన అక్క కొడుకు సుమన్ ఇంతవరకు ఒకసారి కూడా కోర్టుకు రాలేదని, తాము ఇన్నేళ్లుగా కోర్టు వాయిదాలకు వస్తున్నామని వాపోయింది. తాను తన తల్లి కోర్టు చుట్టూ తిరిగి విసిగిపోయామని ఆమె వాపోయింది. ఆస్తిపోయిందన్న మనోవేదనతో తన తల్లి గత సంవత్సరం ఇదే రోజున మరణించిందని, తాను కూడా జీవితం మీద విసుగు చెంది ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. మా అమ్మగారి పేరు చల్లాపల్లి సంతోషం అయ్యా. పోయిన సంవత్సరమే చనిపోయింది. కేసు వేసిందయ్యా. కట్టుపల్లి సుమన అనే అతను మా అమ్మమ్మ మోసం చేసి రాయించుకున్నాడు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా కోర్టుకు హాజరుపడలేదు. రాబిచ్చుకుని పెళ్లి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి ఉన్నాడయ్యా. కానీ మా అమ్మగారిని మాత్రం రాజారత్నం గారు కేసుకు తిప్పుతానే ఉన్నాడయ్యా. తిరిగి మా అమ్మతో పాటు నేను నా భర్త తిరిగేవాళ్ళమయ్యా. కానీ న్యాయం అనేది జరగలేదయ్యా. నిన్న కూడా 2000 ఇస్తే కేసు నీ పేరు ఎక్కిస్తానని చెప్పాడయ్యా రాజారత్నం, కనపర్తి రాజారత్నం. మా అమ్మని ఏడ్చి అయ్యా నా కాగితాలు అని ఎంతో అడిగింది, అయినా ఇవ్వలేదు. ఆయన చుట్టూ తిప్పించుకుని మరి కేసు సంగతి ఏందని మమ్మల్ని మోసం చేస్తానే ఉన్నాడు. సముద్రాల కన్నాను ఉన్నాడయ్యా. పేపర్కి ఇచ్చానని 3500 తీసుకున్నాడు రాజారత్నం. తీసుకుని కొద్దిగా మీటర్ కూడా నా దగ్గరే ఉందయ్యా. మరి ఇన్నిసార్లు అయినా అతను ఎందుకు రాలేదు, అవసరపడలేదు, మాకు ఎందుకు న్యాయం జరగలేదని నేను అడిగానయ్యా. అడిగితే ఇది సివిల్ కేసు ఇంకా పట్టిద్దంటే కొంతమంది లాయర్లు అన్నారు. మామూలుగా అయితే 6 నెలల్లో తేలాలి, ఇది మీకు ఇందుకని ఇన్ని సంవత్సరాలు పట్టిందని హేళనగా మాట్లాడారు. 16-17 సంవత్సరాలు అవుతుందయ్యా మా కేసు. మరి ఉండది లేనిది తెలీదు మాకు. మరి మేమేం చేయాలో నాకు తెలియట్లా. పోరాడి నా తల్లి పోయిన సంవత్సరం మరణించింది మైండ్ స్ట్రోక్ వచ్చి. కానీ ఆమెకు మెల్ల మరి దేవుడు న్యాయం చేస్తాడని నేను కూడా సంవత్సరం నుండి వేచి నేను కూడా తిరిగా. పోయిన నెలలో 12వ తారీఖు వాయిదా అన్నాడు. 12వ తారీఖున వచ్చా. 26వ తారీఖు వాయిదా అన్నాడు, వచ్చా. మళ్ళీ 25కి అన్నాడు. ఇక నేను తిరగలేను, నేను మున్సిపాలిటీ పని చేసుకుంటా. నా తల్లి చనిపోయింది. నా తల్లి చనిపోయిన రోజే నేను కూడా చనిపోవాలని ఆత్మహత్యకి పాల్పడ్డానయ్యా. ఏమని పెట్టారంటే మక్కయ్య గారి అబ్బాయి దొంగతనంగా మా అమ్మ స్థలం రాసుకున్నాడు. దాని మీద పెట్టామయ్యా కేసు. అతడు ఏనాడు హాజరుపడలేదు. కానీ వాడే నాదంతా ఇల్లు నాకు పేరుని రాసిందని వచ్చి తాళాలేసి సంవత్సరం మట్టి మా అమ్మగారి చనిపోవటంలో ఇంట్లో తరబడ్డాడు. కట్టుపల్లి సుమనం, మా అక్కయ్య గారు చిన్న కొడుకు. న్యాయం జరిగిందా? నేను మామూలుగా మా అమ్మకు నివాళులు అర్పించుకుంటా. మా అమ్మ ఆత్మకు శాంతి కలిగించండి.
లేకుంటే ఇదే ఆగిపోయిందే రిపీట్ అయ్యిద్దయ్యా. ఎందుకంటే కనీసం చెంచా మంచిళ్ళు పోయినోడు ఆక్రమించుకున్నాడు. నా తల్లి ఆత్మకు శాంతి ఉండదయ్యా. వాడి మీద పోరాడి మా అక్కయ్య గారు అబ్బాయి లాయర్లను కొంటాను, వాళ్ళని కొంటాను, వీళ్ళని కొంటాను కోర్టుకి పొడిగెత్తాడయ్యా. కోటీశ్వరుడు. స్థలం ఎక్కడైతే మా అమ్మగారిది, మా అమ్మమ్మ గారు రాసింది చెంటున్నారా, దాంట్లోనే మా అమ్మ గొడ్డ అమ్ముకుని మా నాన్నగారు రిక్షా బండి వేసేవాడు. అయితే నాకు అంబేద్కర్ వామ రోడ్డు అయ్యా. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం ఫార్మా అన్వేషణ సదస్సు నిర్వహించారు. భారతదేశంలో ఫార్మసీ విద్యకు పునాది వేసిన ప్రొఫెసర్ మహాదేవ్లాల్ శ్రాఫ్ జయంతిని పురస్కరించుకొని కొత్త తరహా థీమ్తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ఆధునిక ఫార్మసీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర రోజు రోజుకు పెరుగుతుందని తెలిపారు. ఔషధాల పరిశోధన, రోగ నిర్ధారణ, ఔషధాల అభివృద్ధి వంటి అనేక సాంకేతిక రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం ఫార్మసీ విద్యార్థులకు కొత్త అవకాశాలు తీసుకొస్తుందని చెప్పారు. భవిష్యత్తు ఫార్మసిస్టుల ఆవిష్కరణాత్మక దృక్పథం, నైతిక విలువలతో సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. కళాశాల కరస్పాండెంట్ అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ఫార్మసీ విద్యాభివృద్ధికి అపార సేవలు చేసిన ప్రొఫెసర్ మహాదేవ్లాల్ శ్రావ్ సేవలను స్మరించుకున్నారు. ఫార్మా అన్వేషణ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయని తెలిపారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు కె కళ్యాణ్ చక్రవర్తి, జి నందగోపాల్ కృష్ణ, ఏఎస్ఎన్ చాప్టర్ మేనేజర్ పి భార్గవి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. In coming academic sessions, our Pharmacy Council of India going to be revise the syllabus. You batches, you people did not to worry about this, but after completion of your programs, if you have a updated information, it means especially knowing about artificial intelligence. Okay, artificial intelligence in terms of drug discovery, drug design, okay, and AI tools for imaging. I will cover all the things in my slides. కొత్తగా ఆవిష్కరణలు, కొత్త ప్రోగ్రామ్స్, అలాగే నైపుణ్యత పెంపొందించటము, ఫార్మసీ విద్యార్థులు మెరుగుగా ఇంకా తయారు చేయటము, రాబోయే కాలానికి అనుగుణంగా. అలాగే కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి రావటం జరుగుతుంది, స్టార్ట్ చేశారు. ఈ కొత్త సిలబస్లో రాబోయే సంవత్సరంలో 26-27 విద్యా సంవత్సరంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేయటం వలన విద్యార్థులు కొత్త టెక్నాలజీని తెలుసుకుంటూ ఇంకా జీవితంలో ఇంకా బాగా ముందుకు వెళ్ళటానికి, అలాగే ఇండస్ట్రీ పరంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ ఫార్మసీ రంగంలో కూడా. అలాగే ఆపరేషన్స్ అని ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని న్యూగా ఇన్నోవేషన్స్ చేయటానికి అన్వేషణ అనే కార్యక్రమాన్ని ఫార్మసీ కౌన్సిల్ ఇంట్రడ్యూస్ చేయడము మా కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రోగ్రామ్ కంటిన్యూగా చేస్తూ ఈరోజు ఎంఎల్ షరాఫ్ గారిని స్మరించుకుంటూ ఈ ప్రోగ్రాంకి ఈరోజు ముఖ్య అతిథిగా డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ గారు, డైరెక్టర్ ఆఫ్ విజ్ఞాన్ ఫౌండేషన్స్, విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ వడ్లమూడి, అక్కడి నుంచి వారు రావడం జరిగింది. ఈ యొక్క థీమ్ మీద వారు మా యొక్క అధ్యాపకులు, విద్యార్థులతో మమేకమై ఈ యొక్క థీమ్ మీద ఈ ఇంపార్టెన్స్ ఏంటి, ఫార్మసీ విద్యార్థులు ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు అనే దాని మీద ఎంఎల్ షరాఫ్ గారి నినాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. తెనాలి నియోజకవర్గానికి వివిధ శాఖల ద్వారా వచ్చిన నిధులు చేపట్టిన అభివృద్ధి పనులు బుక్లెట్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేశారు. రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఛాంబర్ లో శుక్రవారం తెనాలి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలకు సంబంధించిన బుక్లెట్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో మొత్తం 168 కోట్లు వెచ్చించి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. అందులో పల్లె పండుగ కింద 3.80 కోట్లతో 37 సీసీ రోడ్లు, 44 గోకులాలకు 4 ఫారం ఫాండ్స్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 16.78 ఎకరాల్లో పండ్ల తోటలు కూడా నాటినట్లు చెప్పారు. పల్లె పండుగ 2ఓలో 53.59 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. జలజీవన్ మిషన్ కింద 103.87 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలియజేస్తూ వివరాలతో కూడిన బుక్లెట్ ను అందజేశారు. శ్రీ పరాభావనామ తెలుగు సంవత్సరం 2026 ఉగాది పురస్కార సంబరాలను మా ఏపీ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా పేర్కొన్నారు.
స్థానిక మా ఏపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు ఉగాది పురస్కారాలను మా ఏపీ అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్తో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. ఉగాది సంబరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మా ఏపీ కమిటీ తీర్మానించిందని ఆయన అన్నారు. సినిమా, టీవీ, నాటకం, సోషల్ మీడియా, క్రీడలు, షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్, విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యాపార, సాంఘిక సేవ, న్యాయవాది తదితర రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులను శ్రీ పరాభావనవ సంవత్సరం ఉగాది పురస్కారాల గ్రహీతలుగా మా ఏపీ కార్యనిర్వహణ కమిటీ ఎంపిక చేస్తుందని ఆయన వివరించారు. ప్రత్యేకించి కరోనా సమయం నుండి నేటి వరకు అనాథల శివాలకు అంతిమ సంస్కారాలు చేస్తున్న నిజమైన మానవతావాదులను మా ఏపీ ఉగాది సంబరాల్లో గౌరవిస్తున్నట్లు దిలీప్ రాజా చెప్పారు. రానున్న తెలుగు నూతన సంవత్సరంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలనే సదుద్దేశంతో మా ఏపీ ఉగాది పురస్కారాలు నిర్వహించిన అభినందనీయమని సినీ నటుడు వేమూరు విజయ్ భాస్కర్ చెప్పారు. దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులకు మా ఏపీ ఉగాది పురస్కారాలతో జ్ఞాపికలను అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పురస్కార గ్రహీతల ఎంపిక ప్రక్రియను మా ఏపీ కమిటీ ప్రారంభించిందని ఆయన తెలిపారు. సమావేశంలో పెదరావూరు ఫిల్మ్ స్టూడియో మేనేజర్ పినపాటి సురేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ గాజులపల్లి రాముడు, టీఆర్ఓ మాన్సాల కిషోర్ బాబు పాల్గొన్నారు. ప్రేక్షకులందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షల్ని మా ఏపీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ రానున్న నూతన సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో గడపాలని మా ఏపీ కోరుకుంటుంది. మా ఏపీ ఉగాది పురస్కారాలను చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. ఎవరెవరికి మా ఏపీ ఉగాది పురస్కారాలు ఇవ్వదలుచుకున్నామంటే సినిమా నుంచి, టీవీ నుంచి, నాటక రంగం నుంచి, సోషల్ మీడియా నుంచి, యూట్యూబ్ నుంచి, అట్లాగే షార్ట్ ఫిలిమ్స్ నుంచి, ఒక డాక్టరు, ఒక యాక్టరు, ఒక ఆఫీసరు, ఒక న్యాయవాది, ఇట్లా వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలు అందిస్తున్న వాళ్ళని అవర్ మా ఏపీ కమిటీ విల్ చూస్ దెమ్, విల్ సెలెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దిస్ ఉగాది పురస్కారాస్. అండ్ దెన్ వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఒక విషయం మేము చెప్పాలి. ఏంటంటే అది కరోనా టైంలో బంధువులే చనిపోయిన వాళ్ళ శవాల్ని తీసుకురావడానికి భయపడుతున్న తరుణంలో తెనాలిలో అలాంటి శవాలని ప్లస్ అనాథ శవాలని కూడా అంతిమ సంస్కారాలు చేసే గొప్ప మానవతావాదులు ఉన్నారు, మానవతామూర్తులు ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకించి మా ఏపీ ఉగాది పురస్కారాలు కూడా అందజేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి తప్పనిసరిగా మీ అందరి సహకారం. ఆ రోజు ఏ రోజు ఈ కార్యక్రమాన్ని తెనాల్లో ఆర్గనైజ్ చేస్తామో లెట్ యు నో, వీ విల్ ఇన్ఫార్మ్. ఎందుకంటే ఐ నీడ్ టు డిస్కస్ అబౌట్ దిస్ థింగ్ టు ద హానరబుల్ మినిస్టర్ మనోహర్ గారు. ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనతో డేట్ తీసుకున్నాక అప్పుడు మేము తేదీని ఖరారు చేసుకోవటం జరుగుతుంది. ఎనీవే వి విల్ సో రానున్న రోజుల్లో మేము మీ అందరికి కూడా తెలియజేస్తాం. వాళ్ళే వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ది అవార్డ్ కదా, మాకెందుకు అనుకోవద్దు. బికాస్ దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ అరేంజింగ్ ఇన్ తెనాలి. సో మనం తెనాలి వాళ్ళం కాబట్టి యువర్ ఆల్ వెల్కమ్ టు సీ అండ్ బ్లెస్ ద పీపుల్ హూ ఆర్ నామినేటెడ్ బై ది కమిటీ. తెనాలిలో ఉగాది పురస్కారాలు తెనాలి ఏపీ తరఫున చేయాలనేటువంటి సంకల్పించినందుకు దిలీప్ రాజాని అభినందిస్తున్నాను. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు అందరి సమిష్టి కృషితో విజయవంతమని కోరుకుంటున్నాను. కుటుంబానికి, సమాజానికి ఆలంబన మహిళలేనని, అలాంటి మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన అవసరం ఉందని, క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యంగా D3 శారదా సర్వీస్ సొసైటీ ద్వారా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి శారద అన్నారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని కళ్యాణ మండపంలో శుక్రవారం క్యాన్సర్ మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా 38 మందికి వివిధ అనారోగ్య సమస్యలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ సర్పంచ్ దూలిపాడ వెంకట నాగపవన్ కుమార్ మాట్లాడుతూ D3 శారదా సర్వీస్ సొసైటీ ద్వారా డాక్టర్ డి శారద చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. క్యాన్సర్ రహిత సమాజం దిశగా గ్రామాలను దత్తత తీసుకుని మహిళలకు అత్యధిక సాంకేతిక ప్రమాణాలతో కూడిన వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, వైద్య సేవలను అందించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి రిపోర్టులను అందజేసి డాక్టర్ శారద ఆరోగ్యపరంగా పలు సూచనలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి బి హేమకుమారి, D3 శారదా సర్వీస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. వివిధ రకాల డిసీజెస్కి ఎన్నో రకాల టెస్టులు
ఉచితంగా చేసి మన నందివెల్లి గ్రామంలో ఎలాంటి క్యాన్సర్ పేషెంట్ లేకపోవడం చాలా హర్షించదగిన విషయం. దానికి మీరందరూ కూడా డాక్టర్ గారికి సహకరించినందుకు గాను, అలానే మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో డాక్టర్ గారు ఉచితంగా నందివెల్లి గ్రామానికి సేవ చేసినందుకు డాక్టర్ గారికి, అలానే మా పంచాయతీ సెక్రటరీ గారికి, అలానే మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లా ఏంటంటే క్యాంప్ పెట్టినప్పుడు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఏ గుంటూరు విజయవాడ వెళ్ళి మీ టైం వృధా చేసుకునే బదులు ఇట్లాంటి క్యాంపు మన ఊర్లోనే జరిగి మీకు టైం సేవ్ అవుతుంది, అలానే డబ్బు కూడా ఆదా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ చూపించుకోవట్లేదంటే అవగాహన సరిగా లేకపోతే ఏమన్నా అనుకుంటారు, ఏమి అనుకోరమ్మా. ఇవాళ క్యాన్సర్ అనేది ఎట్లా అయిపోయిందంటే మనం ఈ ప్రతిదీ ప్లాస్టిక్ని నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకి 2037 నాటికో ఏమో 100కి 25 to 30% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మన జీవన విధానం కూడా కొంచెం అందరూ కూడా మార్చుకుంటూ ఉండాలి. టీ కప్పులు కానీ మళ్ళీ మనం టిఫిన్ ఇది తీసుకొని వస్తాం, దానికి ఏమన్నా ఒక కింద పేపర్ వేస్తున్నారు కదా, అట్లాంటివి కానీ ఇప్పుడు మీరనే కాదు నేనైనా అదే తింటున్నాను, మీరైనా అదే తింటున్నారు. కొంచెం ఇది చేయించుకున్న తర్వాత అయినా కొంతమందికైనా అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో మేము ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పాపులేషన్ ఉన్నా సరే 188 మంది నమోదయ్యారు. 188 మంది. దానిలో కొత్తగా షుగర్ బయటపడిన వాళ్ళు 4 ఉన్నారండి. థైరాయిడ్ కొత్తగా బయటపడిన వాళ్ళు 10 మంది ఉన్నారు. అలాగే గర్భాశయానికి ముఖద్వారానికి పూత లేక పుండ్లు, దాన్ని ఎక్టోపియా అని అంటాము, అది 12 మంది బయటపడ్డారు. అలాగే నేను అంతర్గత స్కానింగ్ చేసినప్పుడు లోపల చిన్న చిన్న నీటి కాయలు కానీ కణితలు కానీ 12 మందికి బయటపడ్డాయి. దీంట్లో ఒక ఆవిడ ఆల్రెడీ సర్జరీ చేయించుకుని వదిలిపడ్డారు. అలాగే మనం ఇంకా ఎనీమియా అంటే రక్తహీనత ఉన్న వాళ్ళు మాత్రం దాదాపు 70% ఉన్నారు. ఎవరికైతే సరే ఎనీమియా ఉందో దానికి ఇక్కడున్న ఈ నర్సెస్ కానీ వీళ్ళకి మనం ఏం చెప్తున్నామంటే వారానికి 3 సార్లు ఐరన్ ఫాలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు ఏదైతే ఇస్తారో ఈ మహిళలకు కూడా కొంచెం మీరు ఇప్పించేటట్టుగా వాళ్ళకి చెప్పండి. నేను అలా నివేదిక కూడా వీళ్ళందరికీ ఇస్తాను. రాబోయే వాటిని నివారించుకున్నారు. ఇదే ప్రివెంటివ్ మెడికల్ కేర్ అంటాం. అర్థమైందా? దీనికి మనం హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునేది. అలాగే మీకు ఇంకొక తేడా ఏం చెప్తానంటే ఏ క్యాంప్ అయినా వచ్చేసి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ జరుపుకుని వెళ్ళిపోతారు. మేము అలా కాకుండా ఒక వారం రోజులు ప్రతిరోజు కూడా వచ్చాము. వచ్చి పొద్దున్నే బ్లడ్ టెస్ట్ చేసాము, మధ్యాహ్నం నుంచి పరీక్షలు చేసాము. నిన్నంతా నేను కూర్చుని దాదాపు 120 మందిని ప్రతి ఒక్కరిని అడిగాను, మీకు ఇది ఉందా అది ఉందా అని రాసుకుని ఆ లిస్ట్ ప్రకారం మళ్ళీ మందిని కూడా తీసుకొచ్చాం. దీన్ని డోర్ టు డెస్టినేషన్ అంటారు. శారదా గారు అనౌన్స్మెంట్ చేశారు, ఈ ఊర్లో అంతా ఉచితంగా ఫ్రీగా మందులు ఇస్తారు, వైద్యం చేస్తారు, టెస్టులు చేస్తారు అంటే అందరూ విని కూడా ఏదో ఇలా ఎందుకు చేస్తారని అనుకున్నారే కానీ ఇంత గొప్పగా చేస్తారని ఎవరు అనుకోలేదు. ఎంత చెప్పినా మాటలు తక్కువే. ఆ బ్లడ్ టెస్ట్లో షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ప్రతిదీ టెస్ట్ చేశారు. అది ఎవరు ఉచితంగా చేయరు. మనం ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఏదైనా కొంచెం వచ్చినా కానీ వెళ్ళాలంటే ఆలోచిస్తాం, ఇంకో రోజు వెళ్దాం అని. మన ఊరికి పనిమాల డాక్టర్ గారు వస్తే మనం నిర్లక్ష్యం చేశాము. ఈ తప్పు ఇంకెవరు చేయకుండా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఎందుకు వెళ్ళలేదా, వెళ్తే బాగుండేదని ఇప్పటికే అనుకుంటున్నారు. ఈసారి పెట్టినప్పుడు అందరూ రావాలని అనుకుంటున్నాను. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హిందూ ముస్లింల ఐక్యత చాటుతూ తెనాలి మారిస్పేటలోని 21వ వార్డు నందు చిన్న యూత్ సయ్యద్ గౌసుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల సందర్భాన్ని పురస్కరించుకొని హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహిస్తూ ఉన్నారు. తెనాలి మారిస్పేటలోని 21వ వార్డు పరిధిలో శుక్రవారం సాయంత్రం చిన్న ఫ్రెండ్స్ సయ్యద్ గౌసుల సంయుక్త ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ బాజీ, మంగమూరి పృథ్వీ, మధు, రాము, ఫణిదపు దుర్గా, ఇస్మాయిల్ బేగ్, షేక్ జానీ, షేక్ సుభాని తదితర మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మారిస్పేటలోని
హిందూ ముస్లిం రోడ్లో మారిస్పేట హిందూ ముస్లిం రోడ్లో చిన్నారి గారి ఆధ్వర్యంలో సయ్యద్ గౌస్ గారి స్నేహితులు అందరూ కలిసి రంజాన్లో ఉపవాసాలు ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారంటే సమైక్యంగా ఉండడం వల్ల ఏ విధంగా మనం అందరం కలిసిమెలిసి ఉండగలం, సమైక్యంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక్కళ్ళకే కాకుండా అందరినీ కలిపి పేటలో ఉన్న హిందూ ముస్లిం సోదరులందరినీ కలిపి రంజాన్ విందుని ఇవ్వడం నేను వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ మిత్ర బృందాన్ని మొత్తానికి అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి పండగలో ఇది రంజాన్ ఆర్ సంక్రాంతి ఆర్ క్రిస్మస్ ఎక్కడ జరిగినా సరే భారతీయులు అందరూ ఒక్కటే అనే భావన రావాలి అంటే ప్రతి పండగను కూడా అందరూ కలిసి ఈ విధంగా కలిసిమెలిసి చేసుకోవాలని, ఈ సందర్భంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఆ అల్లా దయ వల్ల మంచి ఆరోగ్యం ఉండాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరిలో కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వ్యాపారాలు సక్రమంగా జరిగి వీళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి పండగకి కలిసిమెలిసి చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 21వ వార్డు నందు ఈరోజు తమాం రోజుదారు అందరికీ మనందరికీ కూడా తెలుసు, మన ఇస్లాం మతస్థులందరికీ కూడా యావత్ ప్రపంచంలో రంజాన్ మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఇస్లాం మతం అదేవిధంగా ఎవరైతే మైనార్టీస్ అందరూ ఉన్నారో కూడా భక్తి శ్రద్ధలతో రోజంతా కూడా ఉపవాసం ఉండి అల్లాను ప్రపంచ రక్షణ కొరకు అదే ప్రపంచం మొత్తం మానవులందరూ కూడా సుభిక్షంగా ఉండటం కోసం ఆ దేవదేవుడైనటువంటి అల్లాని పూజించే ఈ పవిత్రమైన మాసంలో కులమతాలు అతీతంగా హిందీ ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు ఎవరైతే మన మైనార్టీ సోదరులు అందరూ ఉన్నారో వారందరూ కూడా ఇఫ్తార్ విందు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ విందును అనేది ఇక్కడ మంగమూరి హరిబాబు గారు, అదేవిధంగా చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ గౌస్ గారు, జిలానీ గారు, మరి అదేవిధంగా మా హజత్ డాక్టర్ గారు వాళ్ళందరి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పైగా కూడా ఈరోజు మన ముస్లిం మైనార్టీలు అందరూ కూడా దావత్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పాల్గొని నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రై కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పలు సూచనలు చేశారు. కొల్లిపర ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ గంటా నేహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రైడే డ్రై కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం సిబ్బందితో కలిసి కొల్లిపల్ల గ్రామంలో మాయాబజార్ హోలీక్రాస్ హైస్కూల్ ప్రాంతంలో పల్లెల యందు దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తలపై నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి దోమల గుడ్లు పెట్టుకుంటా అవకాశం ఉన్న మూలాలను పరిశీలించి తొలగింపజేయించారు. స్థానిక పంచాయతీ వారితో కలిసి కాలువలతో లార్వాలను నిర్వీర్యం చేసే మందును పిచికారీ చేయించారు. ఆరోగ్య సిబ్బంది చేయి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయలు మాట్లాడుతూ ప్రజలు దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలపై అవగాహన కల్పించడం ద్వారా దోమ పుట్టుకను ఆపవచ్చని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోధకాలు, మెదడువాపు వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. దోమల నియంత్రణకు ఇంటి బయట లోపల వారానికి ఒక్కసారైనా నీటి నిల్వలను మార్చుకోవాలని తెలిపారు. వైద్యాధికారిని డాక్టర్ స్నేహారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడేవారు మున్నంగి కొల్లిపర ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించి ఉచిత పరీక్షలు చేయించుకుంటే మందులు ఉచితంగా పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో తెనాలితో సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, ఇన్ఛార్జ్ సబ్ యూనిట్ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గుంటూరు సబ్ యూనిట్ అధికారి సూదా శివగణేష్, మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి తుమ్మా నాగరాజు, ఎమ్మెల్పీహెచ్పీలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. పాత నీరు ఏదైతే ఉందో అది పూర్తిగా ఉంచేసుకుని ఒక రోజు పూర్తిగా ఎండలో పెట్టుకుని తర్వాత నీరు పట్టుకోవడం వల్ల తద్వారా మనకి దోమలని నిర్మూలన తద్వారా వ్యాధైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, మెదడువాపు వ్యాధి, ఫైలేరియా వంటి వ్యాధులు రాకుండా మనకు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఉన్న నీళ్ళు నిల్వలో ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిలో కూడా తొలగించేసి కొత్త నీరు పట్టుకోవాల్సిన కోరడం. మెయిన్గా 3 రోజుల కంటే ఎక్కువ జ్వరాలు, వాంతులు, విరోచనాలు ఉంటే మా దగ్గరికి వచ్చి డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్టులు చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కే వచ్చి దాని తగ్గట్టుగా టెస్టులు చేసుకొని మెడిసిన్స్ తీసుకోండి.
ఎక్కడైనా కాలువలో నిలువుగా ఉండే నీళ్ళు అదంతా ఉంచుకోకూడదు. డ్రై ప్లేసెస్ అన్నింటినీ నీట్గా డ్రైగా ఉంచుకోవాలి. ప్లేసెస్ అన్నింటినీ ఎక్కువగా ఉండుకున్న ప్లేసెస్ని అదంతా విధానం చేసుకోవాలి. మెడికల్ రంగంలో మధ్యతరగతి కుటుంబాల వారికి జన ఔషధి మందుల ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని, జనరిక్ మందుల పట్ల అపోహలు వీడి అవసరం మేరకు ఉపయోగించవచ్చని 8వ జన ఔషధి దివస్ కార్యక్రమంలో ఏపీ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ దివ్వెల మధుబాబు పేర్కొన్నారు. స్థానిక గంగారమ్మపేట లక్ష్మీ డిలక్స్ సెంటర్లో శుక్రవారం 8వ జన ఔషధి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ దివ్వెల మధుబాబు జెండా చూపించి ర్యాలీని ప్రారంభించారు. ప్రకాశం రోడ్లోని అంబేద్కర్ బొమ్మ సెంటర్ వరకు జనరిక్ మందుల షాపుల నిర్వాహకులు, సామాజిక కార్యకర్తలు, గుప్తా ఫార్మసీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ కొనసాగింది. సామాజిక కార్యకర్త తన్నీరు శివశంకర్, పెద్దిశెట్టి గంగయ్య, దివ్వెల వెంకయ్య, డి ఏడుకొండలు, నోడల్ ఆఫీసర్ హరికృష్ణ, రాజేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మల దగ్ధం చేసిన తెనాలి వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు. కోర్టు భవన సముదాయంలో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం, అడ్డుకున్న మహిళలు. ఫార్మసీ రంగంలో ఏఐ సాంకేతిక విధానం ద్వారా భవిష్యత్తు ఫార్మసిస్టులకు మెరుగైన అవకాశాలు, ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.